హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ మన పటాయిలో ఉన్నటువంటి బిగ్ బుద్ధ టెంపుల్కి అయితే వచ్చానండి. ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను. సో ఏంటంటే మనము అక్కడ ఆ జమ్స్ గ్యాలరీ ఆ ట్రిప్ అంతా క్లియర్ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ బిగ్ బుద్ధ టెంపుల్కి అయితే వచ్చామండి. దీన్ని ప్రతున్మక్ హిల్ అంటాము. ఇక్కడ స్టెప్స్ కూడా ఏంటంటే మనం ఎక్కేలాగా అంటే అన్ని స్టెప్స్ అంటే మనం యాక్చువల్గా ఎక్కలేము. బట్ ఏంటంటే ఈ స్టెప్స్ మనం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత ఈజీగా ఉందన్నమాట. మనం ఒక స్టెప్స్ ఎక్కుతామన్న ఫీలింగ్ అయితే ఏం రాలేదు. నీట్గా అయితే వెళ్ళిపోయాము చక్కగా. నేను మా బాబు అయితే ఫస్ట్ వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏముంది ఈగర్గా మాకు అసలు అక్కడ ఏముంది తెలుసుకోవాలనే కుతూహలమే ఎక్కువగా ఉంది. సో వెళ్ళిపోయాము, మొత్తం అయితే చూస్తున్నాము. దీన్ని మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్ అండి. బిగ్ బుద్ధ టెంపుల్ అనేది మెయిన్గా చూడాలి. మీరు కనుక బ్యాంకాక్ వెళ్తే కనుక కంపల్సరీగా మీరు బిగ్ బుద్ధ టెంపుల్ అయితే కంపల్సరీగా విజిట్ చేయాలండి. ఎందుకంటే అక్కడున్న అంబియన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంది. పీస్ఫుల్ అంబియన్స్ అనేది మాత్రం కంపల్సరీగా ఉంటుందండి. అక్కడ ప్రతి ఒక్క రూమ్లో కూడా ఒక బుద్ధుడు ఉంటాడు. అది నేను మీకు పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో వెళ్ళే దారిలో చూడొచ్చు మనకి డ్రాగన్ టైప్లో సైడ్కి అటు ఇటు డ్రాగన్ వింగ్స్ లాగా ఉన్నాయి. బాగుంది అదంతా కూడా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి శివుడికి అభిషేకం ఎలా చేస్తామో అలా ఇక్కడ బుద్ధుడికి కూడా వాటర్ పోసి మనం ఏదైనా కోరుకుంటే అది జరిగిద్ది అని వీళ్ళకి ఒక నమ్మకం ఉందండి. ఇక్కడ ఏంటంటే ఇంకా వీళ్ళు ఇక్కడ అమౌంట్ మనీ వాళ్ళ కరెన్సీలో ఏంటంటే బాట్స్ అంటాము. సో ఈ బాట్స్ని ఇక్కడ వీళ్ళు తగిలించి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో కోరికని అక్కడ చెప్పుకొని బాట్స్ని అక్కడ పెడతారు. అదొక సెంటిమెంట్ అనమాట వాళ్ళకి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా ఉన్నాయి, అలా చాలామంది పెట్టారు. ఇక్కడ చుట్టూ కూడా మనకి రూమ్స్ అండి. చుట్టూ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క బుద్ధ ఉంటాడు. ఇది మాంక్ స్టాట్యూ. మనకి హుండీ ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ ఈ బౌల్స్ అనేవి ఉన్నాయి. ఎవరైనా అమౌంట్ వెయ్యాలి అనుకుంటే ఏదైనా మనం వెయ్యాలి, వాళ్ళకి ఏదైనా ఫండ్ లాగా వెయ్యాలి అనుకుంటే అందులో కాయిన్స్ వేసుకోవచ్చండి అక్కడున్న ఈ బౌల్స్లో. అండ్ ఇక్కడ బుద్ధాస్ కూడా టైప్స్ ఆఫ్ బుద్ధ ఇక్కడ చిన్నగా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను పెద్ద పెద్దవి కూడా చూపిస్తాను. ఇవే బుద్ధాస్ పెద్దవి చూపిస్తాను. ఈ పక్కనే చూసుకుంటే మనకు ఒక రూమ్ ఉంది. రూమ్లో ఏంటంటే రూమ్లో మనకి బుద్ధాస్ ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు బుద్ధుళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చి మనం మెడిటేషన్ చేసుకుంటారు. వీళ్ళు మాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. లోపల మీరు ఫోటో చూసుకున్నట్టయితే అక్కడ ఒక ఫోటో ఉందండి. ఇదేంటంటే క్వీన్ కింగ్ వీళ్ళిద్దరి ఫోటో అయితే ఇక్కడ ఉంది. ఇక్కడని కాదు, అసలు ఎక్కడ చూసినా వీళ్ళ ఫొటోసే ఉంటాయండి. బిల్డింగ్స్ మీద కూడా వీళ్ళ ఫొటోసే ఉన్నాయి. అక్కడ క్వీన్ కింగ్ వాళ్ళే ఆ కింగ్డమ్ని రూల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫొటోసే ఉంటాయి. సో ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు పూజా మందిరం టైప్లో ఇక్కడికి వచ్చి చక్కగా వాళ్ళు మాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడిటేషన్ చేసుకొని వెళ్తారు. ఇక్కడంతా కూడా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గోల్డెన్ అపియరెన్స్ అనేది మెయిన్ స్పెషాలిటీ అండి. గోల్డెన్ అపియరెన్స్ వల్ల మనకంటే పీస్ఫుల్ అంబియన్స్ అనేది ఉంటుంది. దానివల్ల ఒకలాంటి పీస్ఫుల్నెస్ వస్తుంది మనకి ఇక్కడ చూసినట్టయితే. సో ఇక్కడ మనము ప్రతి ఒక్క బుద్ధ ఇందాక చెప్పాను కదా, చిన్న చిన్న బుద్ధుళ్ళు ఉన్న పెద్ద పెద్ద బుద్ధుళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవడానికి పెద్ద స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బుద్ధుడి టెంపుల్ అనమాట. బుద్ధుడి విగ్రహం ఇక్కడ ఎక్కడ చూసినా మనకి ఎలా అయితే గణపతి విగ్రహం మనం పెట్టుకుంటాం కదా, ప్రతి హోటల్ దగ్గర కానీ ఎక్కడైనా గణపతి విగ్రహం పెట్టుకున్నట్టు ప్రతి దగ్గర ప్రతి హోటల్ కానీ హౌస్ కానీ ఏదైనప్పటికీ కూడా ఈ ఏదైతే బ్రహ్మదేవుడి విగ్రహం ఏదైతే ఉందో అది మాత్రం కంపల్సరీగా మస్ట్గా ఉంటుందండి అక్కడ. అండ్ ఇక్కడ మనం బిగ్ బుద్ధ దగ్గరికి వచ్చేసాము. బిగ్ బుద్ధని చూసినట్టయితే ఇది అప్రాక్సిమేట్గా 18 మీటర్స్ మీన్స్ 59 ఫీట్ ఉందండి. ఈ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. 58 ఫీట్ అంటే అసలు చాలా పెద్దగా ఉంది. పైకి ఆ పై దాకా కూడా నేను విజువల్ తీలేపోయాను, అంత హైట్లో ఉన్నాడు బుద్ధుడైతే. ఇక్కడైతే చాలా బాగుందండి. ఇక్కడ ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కూడా అమౌంట్ అది పెట్టి వాళ్ళు మొక్కుంటూ ఉంటారు ఏదైనా ఉంటే. అండ్ ఇక్కడ వచ్చేసి దీపాలు వెలిగిస్తారండి నైట్ వాళ్ళకి వాళ్ళ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అప్పుడు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి సౌండ్ వస్తుందండి. ఇక్కడ ఇక్కడ ఇలా మనం పిక్ చేస్తే సౌండ్ వస్తుంది. చెప్పాను కదా ఇక్కడ మనకి ఈ పూల్లో ఏంటంటే ఈ వాటర్ దానిలో ఏంటంటే దీపాలు వెలిగిస్తూ ఉంటారు, వెలిగించి మొక్కుకుంటారు. నైట్ అయితే బాగుండేది, నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి అంత అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే దీన్ని ఇలా నాక్ చేసి అక్కడ తల పెట్టుకొని మొక్కుకుంటారు. సో ఎవరి సాంప్రదాయం వాళ్ళది. సో వాళ్ళకున్నటువంటి దాన్ని వాళ్ళు చక్కగా పాటిస్తారండి. ఇక్కడ ప్రతి దగ్గర కూడా మనము
చూసుకోవచ్చు. అంత బుద్ధుడు మొత్తం గోల్డెన్ బుద్ధానే, మొత్తం గోల్డెన్ అపియరెన్సే ఉందండి. ఎటు చూసినా బుద్ధుడే ఉన్నాడు. సో మనము ప్రతన్మకి హిల్ మీద ఉన్నాం కాబట్టి ఆ హిల్ మీద నుంచి మనకి వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది. బుద్ధుడిని చూసారా ఇదంతా కూడా. సో మీకు అటువైపు వేరే ఉంది, అటువైపు కూడా చూపిస్తాం. మనం జనరల్గా జయా విజయ అని మనకి విష్ణుమూర్తికి జయా విజయ అని బయట ద్వారపాలకులు ఉంటారు కదా, అలాగే వీళ్ళ నమ్మకం ఏంటంటే విష్ణుమూర్తి కృష్ణుడి తర్వాత లాస్ట్ అవతారం బుద్ధుడు. సో వీళ్ళు బాగా పాటిస్తారండి, ఇక్కడ ఆచారాలన్నీ మాత్రం బాగా పాటిస్తారు. సో అలాగే ఇక్కడ మనం చూడొచ్చు జయ విజయ అని చెప్పి ఉన్నారు, మధ్యలో ఆయన ఉన్నాడు. మనం ఆయనని మరి మన దానిలో మనం చెప్పుకోవాలి అనుకుంటే మాత్రం విష్ణుమూర్తిగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళైతే వేరే లాంగ్వేజ్లో అయితే రాసుంది, ఆ లాంగ్వేజ్ అయితే నాకు అర్థం కాలేదు, నేను చదవలేకపోయాను. సో ఇక్కడ చూసుకోవచ్చు జయ విజయ అని చెప్పి అటు ఇటు ద్వారపాలకులు ఉన్నారు. మధ్యలో నాకు తెలిసి అయితే నరసింహస్వామి అని నేను అనుకుంటున్నాను. సో ఆ టైప్లో పెట్టారు, బాగుంది. ఇక్కడ కూడా అది రాసిందిగా నాకైతే అర్థం కాలేదు. సో ఇక్కడ చూడొచ్చు మనం విష్ణుమూర్తి ఎలాగైతే శయనిస్తాడో ఆ టైప్లో ఇక్కడ బుద్ధుడు కూడా శయనించి ఉన్నాడండి. ఆ విజువల్ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే. సో దీని గురించి ప్రత్యేకంగా వాళ్ళని అడిగాను, బట్ వాళ్ళకి కూడా తెలియదు, అంటే వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు కాబట్టి నేను క్లియర్గా తెలుసుకోలేకపోయాను. బట్ నాకు అర్థమైనంత వరకు అయితే కనుక విష్ణుమూర్తి ద్వారపాలకులు వీళ్ళిద్దరూ జయ విజయ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీరు చూడొచ్చు, చాలా చాలా క్లియర్గా చూసుకోవచ్చు. నేను జూమ్ చేసి మరీ తీసాను, సో మీరు మొత్తం చూడొచ్చు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనలాగా ఫ్లవర్స్ అది పెట్టారండి, దండలు వేస్తారు. అండ్ వీళ్ళు ఏంటంటే ప్రసాదం కూడా ఎలా పెడతారు అని అంటే ఒక డ్రింక్ బాటిల్ అనమాట. మన దగ్గర ఎలాగైతే థమ్స్అప్ బాటిల్స్ అలా ఉంటాయో డ్రింక్ బాటిల్ ఒకటి పెడతారండి. అండ్ ఫ్లవర్స్ ఏదైనా ఉంటే చాక్లెట్స్ అలా పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇంకొక బుద్ధుడు కూర్చొని ఉన్నాడు కదా, ఇక్కడ వీళ్ళ సెంటిమెంట్ ఏంటంటే ఆ బుద్ధుడికి ఇక్కడ స్టమక్ దగ్గర ఒక హోల్ ఉంది. కాయిన్ తీసుకొని మనం ఏదైనా మొక్కుకొని ఆ కాయిన్ కడక ఆ హోల్లో వేస్తే అనుకున్నది జరిగిద్ది అని వాళ్ళకి అక్కడ ఒక నమ్మకం. అలా చేస్తున్నారు మరి చాలామంది, నేను చూశాను. నేను ట్రై చేయలేదు, బట్ మా హస్బెండ్ మా బాబు వాళ్ళు ట్రై చేశారు, వాళ్ళకైతే పడింది. మరి ఏం మొక్కుకున్నారో తెలియదు. సో ఇలాగ వాళ్ళకు ఒక నమ్మకం అనమాట. అక్కడ ఆ హోల్లో అయితే కనుక కాయిన్ పడితే అది జరిగిద్ది అనుకుంది అని వాళ్ళకు ఒక నమ్మకం. అందరూ చేస్తున్నారు, ఎక్కడెక్కడ కంట్రీస్ నుంచో వచ్చారు, అందరూ చేస్తున్నారండి. అదైతే మంచి నమ్మకం. అదైతే మనకి ఎలా ఉంటాయో సెంటిమెంట్స్ వాళ్ళకు కూడా అలానే ఉంటాయి. సో ఇక్కడ మనం ఈ బుద్ధ దగ్గర అయితే చూసుకోవచ్చు. స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షన్తో బెస్ట్ ప్లేస్ అయితే ఇదేనండి, బాగుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం మాంక్ ఇప్పుడు మెడిటేషన్ చేసిన తర్వాత లాస్ట్ టైంలో ఇంకా వాళ్ళ బాడీ ఎలా అయిపోతుంది అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఉంది. అంటే గాలిని ఆహారంగా తీసుకొని ఏ విధంగా వాళ్ళు బతికి ఉంటారు, ఆహారము నీళ్ళు తీసుకోరు కాబట్టి గాలిని ఆహారంగా తీసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ బాడీ అనేది అలా అవుతుంది. సో పొట్ట కూడా లోపలికి వెళ్ళిపోయింది చూసారా. ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా క్లియర్గా చేశారు వాళ్ళు. అది ఎవరైతే ఆ శిల్పి ఎవరైతే ఉన్నారో మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగా చేశారు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం హిల్ మీద నుంచి మొత్తం సిటీ మొత్తం చూసుకోవచ్చు అండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మనకి అది దూరంగా చూసినట్టయితే సీ తర్వాత మనకి ఐలాండ్ కూడా కనిపిస్తుంది. ఐలాండ్ అక్కడ ఉంది, అది కూడా మనకు కనిపిస్తుంది వ్యూలో. సో ఎక్కడ చూసినా బిల్డింగ్స్ మినిమం 50 ఫ్లోర్స్ దాకా ఉందండి ప్రతిదీ కూడా. మనకి ఎలా అయితే ఒక దగ్గరే ఇల్లులు విల్లాస్ టైప్లో ఎలా అయితే కమ్యూనిటీ లాగా ఉంటాయో అలా ప్రతి ఇల్లు ఒకేలాగా ఉంటుంది. అంటే లోపల వేరేలా ఉన్నప్పటికీ కూడా పైన ఫినిషింగ్ అనేది మాత్రం ఒకేలాంటి ఫినిషింగ్ ఇస్తున్నారండి. ఈవెన్ టెంపుల్స్ కానీ హౌజెస్ కానీ ఏదైనా కానీ అదే ఫినిషింగ్ ఉంటుంది మొత్తం హౌజెస్కి కూడా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. ఇది ఇంకా తక్కువేనండి, బ్యాంకాక్లో అయితే ఇంకా అసలు ఎక్కడ చూసినా ఇది కూడా కనిపించింది, ఇంకా బిల్డింగ్సే కనిపిస్తాయి మనకి, కన్ను తిప్పుకోలేము మనము, అంతలానే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ సీ దగ్గర అంటే సముద్రానికి దగ్గరలో ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అని అంటే నిజంగా చాలా డేర్ అండి. వాళ్ళు ఎంత నీట్గా నీట్నెస్ చక్కగా ఫాలో అవుతారండి, ఎంత హైజెనిక్గా ఉందో. టెంపుల్లో కూడా మనం జనరల్గా టెంపుల్కి వెళ్తే అంత ఆయిల్ పడి అది ఇదిలాగా ఉంటుంది కదా, అలా కూడా లేదండి. దీపాలు వెలిగిస్తారు, అయినప్పటికీ కూడా చాలా నీట్గా ఉంది ప్లేస్ కూడా. తిరగడానికి చాలా బాగుందండి ఇది మాత్రం. ఇక్కడ ఒకసారి మీరు ఆ వ్యూ అంతా కూడా చూసుకోవచ్చు.
గ్రీన్ చెట్లను అయితే బాగా పెంచుతారండి వీళ్ళు. గ్రీనరీ అయితే బాగా ఉంది. చెట్లు పొల్యూషన్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఒక హారన్ అనేది లేదు. అసలు ఏదైనా ఒక వెహికల్ నుంచి పొగ రావడం కానీ ఏదీ లేదు. చాలా బాగుంది. చాలా నీట్గా ఉందండి. అసలు మొత్తం సిటీ మొత్తం కూడా చాలా నీట్గా ఉంది. స్కై స్క్రాపర్స్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు. దాని గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను మీకు. ప్రతి బిల్డింగ్ మీద స్కై స్క్రాపర్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగుంది వ్యూ మాత్రం. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. ఇది లోపల ఈ స్టోన్ ఎలా వెళ్ళింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అక్కడ నేనే క్వశ్చన్ మార్క్ని అయితే రేస్ చేశాను అక్కడ అందరికీ. నేనైతే ఆ రాయిని చేసి లోపలికి ఎలా పెట్టేశారు. లోపలికి వెళ్ళాక అది దాని ఏదైతే ఉందో సైజు అది కొంచెం వేరే విధంగా మారిపోయిందని నేనైతే అన్నాను. బట్ మా వాళ్ళందరైతే లేదు దాని లోపలే చెక్కారు అని చెప్తున్నారు. మీకెవరికైనా దాని గురించి తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. అసలు అది ఎలా చేశారు అనేది మాత్రం నాకు చెప్పండి. నేనైతే బయట చేసి లోపలికి పెట్టారని చెప్తున్నాను. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి బుద్ధుడు ఉన్నాడండి. బుద్ధుడు పాము పడగలు ఉన్నాయి. ఆ పాము మీద ఆయన నాగేంద్ర స్వామి మీద కూర్చున్నట్టుగా ఉంది. ఆయన ఎదురుగానే ఇక్కడ పాదాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పాదాల మీద చక్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా వాళ్ళు కాయిన్స్ వేస్తారండి. అక్కడ పాదాల అడుగులు ఏదైతే ఉన్నాయో అడుగుల మీద కాయిన్స్ పడితే వాళ్ళు అనుకుద్ది జరుగుతుంది అని వాళ్ళకి అదొక నమ్మకం. సో వాళ్ళకు కూడా వాళ్ళ నమ్మకాలు వాళ్ళ ఆచారాలు ఉన్నాయి. విగ్రహం అయితే మనకు తెలిసిన విగ్రహమే. ఇక్కడ మనం దీని గురించి చెప్పుకోవాల్సిన పెద్ద పనేం లేదు. కానీ అయినప్పటికీ ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ పాదాల్లో ఏంటంటే కాయిన్స్ వేస్తారు వీళ్ళు. కాయిన్స్ వేసి వాళ్ళు ఒక హోల్ని ఎంచుకొని దానిలో వేస్తారు కాయిన్ పడితే వాళ్ళు అనుకుంది జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం. సో ఫైనల్గా ఇలా బిగ్ బుద్ధ టెంపుల్కి నేను విజిట్ చేశాను. అండ్ బిగ్ బుద్ధ టెంపుల్లో మొత్తం అంతా కూడా చూశాను చక్కగా. సో ఇలా నేను ఫైనల్గా నా టెంపుల్ వీడియో అనేది ఫినిష్ చేసుకున్నాను.